విష్ణు పురాణం మూడవ భాగం ధ్రువ చరిత్ర. ఓం నమో నారాయణాయ. ధ్రువ చరిత్ర. ఉత్తనపాదుడు ఏకఛత్రముగా భూమి నేలుతూ శత్రురాజుల ప్రక్కలో బల్యమై ధైర్య శౌర్య పరాక్రమాలకు రూపమై నయమార్గాన ప్రజాపరిపాలన చేస్తూ ఉండేవాడు. నిర్విఘ్నముగా దేవ భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేశాడు. దిగంత విశ్రాంతమైన యశస్సు సంపాదించిన మహారాజు. అతనికి సురుచి సునీతి అని ఇద్దరు భార్యలు. సురుచి కొడుకు ఉత్తముడు, సునీతి సుతుడు ధ్రువుడు. ఇద్దరు సోదరులు సమాన రూప రేఖ విలాసాలు విద్యా వివేకాలు కలవారై పెరుగుతూ ఉండగా ఒకనాడు ఉత్తనపాదుడు నిండు కొలువులో సింహానాసీనుడై ఉత్తముణ్ణి అంకముపై ఉంచుకొని ముచ్చటలాడుతుండగా ధ్రువుడు వచ్చి తండ్రి తొడమీద కూర్చుండటానికి సింహాసనం వద్ద నిలిచి చెయ్యి చాచాడు. ఆ సమయములో సవతి తల్లి సురుచి సభామర్యాదను పాటించక సవతి మత్సరముతో ధ్రువుణ్ణి వారించి నీరసంగా చూసి, ఆగరా ఆగు, ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు అర్హుడు గాని నువ్వు కావు. ఈ రాజుకి నేను ప్రియ పత్నిని. సిరి సంపద ఐశ్వర్యం అంతా నాది. నీ తల్లి నా సవతిగా ఉండడానికి ఏదో అదృష్టం అంతే. నా దగ్గరకు వచ్చి ఏదో వాగుతూ ఉంటుంది. నేనా మాటలు లక్ష్య పెట్టను. ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు ఉత్తముడు తగినవాడు. నీకు అలాంటి ఉత్తమత్వం ఉంటే ఆ అదృష్టం నీకు కలుగుతుంది. ఊరక చెయ్యి చాస్తే ఆ అదృష్టం పట్టుతుందా? పోరా అని చెయ్యి పట్టుకొని వెనుకకు నెట్టి వీపు మీద చరించింది. ధ్రువుడు చెమ్మగిల్లిన కనులతో బిరబిరా నడిచి తల్లి వద్దకు వెళ్ళి పెదతల్లి చేసిన పని తండ్రి ఉపేక్ష ఏడుస్తూ చెప్పాడు. ఆ ముద్దురాలు పైట చెరుగుతో కొడుకు కన్నీళ్లు తూడ్చి అల్లనల్లన ఓదార్చి ఏడుపు మానిపించి నీరు కమ్మిన తన కళ్ళు అరచేతులతో ఒత్తుకొని సన్నని కంఠస్వరముతో అన్నది, నాయనా సురుచి అనినందంత నాయనా సురుచి అనినదంతా నిజం. రాజు దానిపై ప్రాణాలు నిలిపి ఉన్నాడు కనుక దాని కొడుకు ఆ మన్నన కలుగుతుంది. ఆ పద్ధతిలో మనకి అంత చనువు ఎలా ఉంటుంది? అది సౌభాగ్యవతి కనుక దాని కొడుకుకి రాజు వల్ల మన్నన కలుగుతుంది. మనం మందభాగ్యులం. మనకు ఆ రాజు వల్ల మన్నన ఎలా కలుగుతుంది? ఇక ఆ సురుచి కొడుకు రాజై పరిపాలన చేసే సమయం వస్తే నువ్వు వాని అడుగులకు మడుగులొత్తుతూ బతకవలసి వస్తుంది. అలాంటి దౌర్భాగ్యానికి నువ్వు తల ఒగ్గితే నా కడుపున పుట్టిన ఫలితం నాకేమి దక్కుతుంది అని కంటనీరు కార్చిన తల్లిని చూసి ఓదార్చి ధ్రువుడన్నాడు, అమ్మా విచారించకు.
ఆ ఉత్తముడు రాజై రాజ్యం ఏలని. ఈ రాజుకి ఈ రాజ్యం సిరి సంపద ఇచ్చినవాడు మనకీ ఇవ్వడా? ఇదిగో నా మాట విను అన్న వల్ల ఇప్పటికి రాజు పొందిన రాజ్యభోగాలు క్షణికములు. అలాంటి ఐశ్వర్యం నాకు అక్కర్లేదు. ఆ దేవతలకు పైన ఉండే 10 మందు సూర్యచంద్రులు వెలుగుతున్నంతకాలం నేను ఉండడానికి సంకల్పించాను. ఒక్కటే నా ప్రతిజ్ఞ అని తల్లిని ఓదార్చి ఆ చిన్న బాలుడు ధ్రువుడు ఎలాంటి విచారం లేక తపస్సు చేసే సంకల్పం తల్లికి చెప్పి నగరం నుంచి బయలుదేరాడు. నగరం వెడలి సమీపాన ఉన్న ఉద్యానవనములో కృష్ణాజీనములపై ఆసీనులై ఉన్న సప్తఋషులను చూసి నమస్కరించగా వారు అన్నారు, ఎక్కడి నుండి వస్తున్నావు? ఎవరు నువ్వు? నీ పేరేమి? ఒంటరిగా ఎందుకిలా వచ్చావు? నేను ఉత్తనపాదుడనే రాజు కొడుకును. నా పేరు ధ్రువుడు. తపస్సు చేయాలని ఇలా వచ్చాను. నా పూర్వ పుణ్యఫలం వల్ల మీ దర్శనం అయ్యింది అని ధ్రువుడు చెప్పగా వారు ఆశ్చర్యముగా చూసి, రాజభోగాలు విడిచి ఇలా తపశ్చర్యకి నిశ్చయించుకున్నావా? ఏమి కారణం? నిండా 5 ఏళ్లవాడవు, సుకుమార మోహనాకారుడవు, లవలేశమైన రోగబాధ ఉన్నట్టు కనిపించవు, తల్లిదండ్రులు సజీవులై ఉన్నవాడవు. ఇలాంటి నువ్వు కష్టసాధ్యమైన తపస్సుకి దిగడమేమిటి? ఇలాంటి చిన్నతనం బుద్ధి విడిచి తిరిగిపో అని అనగా ధ్రువుడు సవతి తల్లి అనిన మాటలు, తండ్రి ఉపేక్ష, తల్లి విచారం తన ప్రతిజ్ఞ చెప్పి ఇక తిరిగిపోయేది లేదు. దయచేసి నా సంకల్పం సఫలమయ్యేట్టు మార్గోపదేశం చెయ్యండి అని చేతులు జోడించి నమస్కరించాడు. ధ్రువుని సమాధానం విని వారు తమలో తాము అనుకున్నారు, యుద్ధములో పగవాని బాణాలకి బాధపడని రాజనందనుడు సవతి తల్లి పోటు మాటలకి బాధపడ్డాడా? ఆశ్చర్యం అని అనుకుని ధ్రువుణ్ణి చూసి, రాకుమారా, నీ కోరిక సఫలం కావాలంటే సర్వేశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు భక్తజన పారిజాతం పద్మాక్షుణ్ణి ఉపాసించాలి. మునుపు మీ వంశకర్త స్వయంభున మనువు ప్రియవ్రత ఉత్థాన పాదులను ఆ వాసుదేవుని భజించి కృతార్థులయ్యారు. మా వంటి మునులున్ను ఆ లక్ష్మీకాంతుణ్ణి ఉపాసించి అందరికీ సమ్యాన్నులయ్యారు. కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణుని ఆరాధించు, కృతార్థుడవవుతావు అని 12 అక్షర మంత్రం ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థుడవవుతావుగాక అని ఆశీర్వదించారు. తరువాత ధ్రువుడు అక్కడి నుంచి యమునా తీరాన ఉన్న మధువనమునకు వెళ్ళి యమునలో స్నానం చేసి మునులు చెప్పిన పద్ధతిని మనస్సును విష్ణువునందు లగ్నము చేసి మంత్రం జపిస్తూ బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల దీక్షలో ఉన్నాడు. ఒక పాదం నేలమోపి ఊర్ధ్వబాహుడై ఉగ్రతపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ పాదం బరువుకి లోనికి కృంగింది.
చివరకు ధ్రువుని తపశ్చర్య చరాచర భూతకోటికి సహించరానిదయింది. ఆ దశలో ఇంద్రుడు ధ్రువుని తపస్సుకి విఘ్నం కలిగించాలని తలంచి యాములనే దేవతలను రప్పించి వెళ్ళండి, ఆ భూత ప్రేత పిశాచారూపాలతో ఉండే కుష్మాండ రాక్షస గణాలతో వెళ్ళి భయంకర ధ్వనులతో ఆ బాలుని చుట్టూ అరవండి, వాడు భయపడి తపస్సు విడిచిపెట్టేలా చేయండి అని ప్రోత్సహించాడు. యామదేవతలు ఆ రక్కసులు వివిధ క్రూర జంతువుల్లాగా మారి విషసర్పాల్లాగా, పెద్ద పులుల్లాగా, పిశాచాల్లాగా, కార్చిచ్చుల్లాగా విషం చిమ్ముతూ, మంటలోర్పుతూ, భీకరంగా అరుస్తూ ధ్రువుని చుట్టూ తిరగగా వారి ఆటలు వాని ముందు సాగలేదు. ఒక మాయావి అయిన రాకాసి సునీతిలాగా మరి ధ్రువుని వద్దకు వచ్చి కుమారా, ఒకే ఒక్క కొడుకువి, నన్ను వదిలి ఇలాగా కారాడవికి వచ్చి తపస్సు చేయడం, నన్నేడిపించడం తగునా? ఆ విష్ణువు నీలాంటి బాలురకు వరాలిచ్చినట్టు విన్నావా? ఎందుకీ శ్రమ? అందని పండుకి అర్రుచాచినట్టు నీ పని శ్రమ కరమేగాని కనిపించని ఆ విష్ణువుచే వరాలిప్పిస్తుందా? లేలే, పోదాము రా, మీ నాయనని మెప్పించి తిరుగుతూ రాజభోగాలను అనుభవించవచ్చు. ఎందుకీ కీకరారణ్యంలో ఈ వయసులో ఒంటరితనం, తపస్సు? లే, చిన్నతనములో ఆటపాటలతో ముద్దుమాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం, యుక్త వయస్సు రాగా చక్కని చుక్కలాంటి కన్యను పెళ్లాడి ఆనందంగా జీవించడం, వయస్సు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చేయడం లోకధర్మం. అలా ప్రవర్తించక ఈ వయసులో తపస్సేమిటి నాయనా? సవతి తల్లి ఏదో అన్నదని అలిగి ఇలా వచ్చావు. తొందరపాటు, ఆ మాట మరచిపో. రాజ్యాధికారం మీ తండ్రి నీకు కలిగించే ఉపాయం ఆలోచించాను. రా, పట్టాభిషేకం నీకు ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను. మరి నన్ను ఏడిపించడం ధర్మమా? రా, నా మాట విను. రాజభోగాలు అనుభవిస్తూ నన్ను సంతోషపెట్టు. రావా? నీ ముందు ఇక్కడే నా ప్రాణం విడుస్తాను. ఇలాగా ఆ మాయామాత అనిన మాటలు ఒక్కటైనా ధ్రువుని చెవికెక్కలేదు. వాని తపస్సు కమలాక్షుని ధ్యాన నిమగ్నమై ఉన్నది. బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరగక రాతి బొమ్మలాగే ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధ ఆయుధాలు తిప్పుతూ భయంకరాకారులైన రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు. కానీ ఫలితం సున్నా. ఆ విషయం తెలిసి ఇంద్రుడు ఇక ఉపేక్షిస్తే లోకానికి ప్రమాదం కలుగుతుంది. లక్ష్మీనాథునకు విన్నవించి ధ్రువ తపస్సు మానిపించాలని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించి నమస్కరించి, లోకేశ్వర, ఉత్తనపాదుడనే రాజుకొడుకు ధ్రువుడు నీ యందు భక్తి కలవాడట. 5 ఏండ్ల బాలుడు. ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవ్వరూ చెయ్యని తపస్సు చేస్తున్నాడు. మానిపించాలని ఏవేవో పనులు చేస్తాను, ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో, సూర్యస్థానం కోరుతాడో, చంద్రస్థానం ఆక్రమిస్తాడో, ఏ దిక్పాలకత్వం పొందుతాడో ఆలోచించు ప్రభు అని బెదురుతూ అనగా శ్రీకాంతుడు చిరునవ్వు మొహంతో ఇంద్రుణ్ణి చూసి,
మహేంద్ర, భయపడకు. ఆ బాలుని కోరిక నాకు తెలుసును. మీ స్థానాలేవీ కోరడు. ఆ కోర్కె నేను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను. నువ్వు వెళ్ళు, నిర్భయంగా ఉండు అని ఇంద్రుణ్ణి పంపించి వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు. అదరముగా ధ్రువుని సంబోధించి, కుమారా, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను. చూడు, కోరుకో వరం అని అనగా ధ్రువుడు కనులు తెరచి నీల నీరద గాత్రుని లక్ష్మి కలత్రుని చూసి చప్పున లేచి సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనందాతి రేఖముచే ఒకంతసేపు మైమరచిపోయాడు. క్రమంగా స్మృతి చెంది గద్గద స్వరముతో, స్వామి, నీ దివ్య రూపం చూసి మైమరిచాను. ప్రార్థించాలంటే మాట రాకుండా ఉన్నది. దయచేసి వాక్శక్తి ముందు ప్రసాదించు అని అనగా శ్రీహరి తన చేతి శంఖమును ధ్రువుని శిరస్సున ఉంచాడు. దానితో ధ్రువుడు నింపైన మనసుతో భాషిస్తూ సొంపైన వాక్కుతో శ్రీపతిని స్తుతించాడు. శ్రీరమాకళాత్ర సరోజనేత్ర దివ్యరూప నిగమాంతరహస్య కళాకలాప యోగి మానసరాజ హంస నమస్తే. శ్రీపతి ముజ్జగాల భూత గుణాలలో రేయింబవల్ల కాలమానములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది. ఈశ్వర, చరాచర భూత సృష్టి పుష్టి నష్టి నీ రాజస సాత్విక తామస గుణ ప్రభావమని మూఢబుద్ధులు తెలియలేరు. జనార్దన, ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దాని ఆ ఆవుకి పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే సంస్తుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు. నీ నటన బహు విచిత్రము కదా అని అనేక విధాలను తించగా సంతసించి శ్రీకాంతుడు, నీ ఆరాధనకు స్తుతికి సంతోషించాను. నా దర్శనం వృధా కాదు. వరం కోరుకో, ఇస్తాను అని అనగా ధ్రువుడన్నాడు, ప్రభూ, అన్ని ప్రాణులయందు అంతర్యామివై ఉండే సర్వైశ్వరుడవు, సర్వజ్ఞుడవు. నీకు నా కోరిక చెప్పడం సముచితమా? అయినా నీ ఆజ్ఞను అనుసరించి మనవి చేస్తున్నాను, చిత్తగించు. నా తండ్రి కొలువులో గద్దెపైనుండగా నేను వెళ్ళి తండ్రి ఆసనము మీదికి చెయ్యి చాచగా నా సవతి తల్లి వారించి అక్కడ కూర్చునడానికి నా కొడుకు అర్హుడు గాని నువ్వు కావు, పో అని పరుషంగా అన్నది. ఆ మాటకి నేను కించబడి లోకేశ్వరుడైన నీ వల్ల అత్యున్నతమైన దివ్య పదం పొందాలని దీక్షపట్టి ఇలా వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను. కాబట్టి నా దీక్ష సఫలం చేయవలసిందని వేడుతున్నాను. అదే నేను కోరే వరం. ధ్రువుని మాట విని మహావిష్ణువు కరుణారసభరిత హృదయుడై అన్నాడు, రాకుమారా, పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడవు. వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల తల్లిదండ్రులను అతిభక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ మనసు నాయందే ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడవు. అలాంటి నువ్వు ఒక రాజుకి మిత్రుడవై అతని వైభవముతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందనుడవై జన్మించావు. బాలుడవై ఉన్నా మాకు నచ్చిన భక్తుడవై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యుడవయ్యావు.
నీ కోరిక నెరవేరేట్టు వరమిస్తున్నాను విను. దేవతలకు, గ్రహాలకు, నక్షత్ర తారాగణములకు పైన ధ్రువస్థానం ఉన్నది. అది నీకు ఇస్తున్నాను. ఆ దివ్య పదం ఆ దివ్య పదమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు. కల్పాంతమందు మోక్షము ఇస్తాను అని ఆనందంగా పలికి మహావిష్ణువు అంతర్హితుడయ్యాడు. ఆ సమయమందు నర సుర కిన్నెర సిద్ధ సాధ్యాదులు స్తుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమానారుడై ధ్రువుడు పై స్థానానికి వెళ్ళాడు. ముందు సూర్యమండలమునకు, తరువాత చంద్ర నక్షత్ర బుధ అంగాకార శుక్ర బృహస్పతి శనైశ్చర మండలాలకు వెళ్ళి వారి మన్ననములు పొంది సప్తర్షి మండలం దర్శించాడు. వారి అనుగ్రహంతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యంతో లోకాలకు తలకట్టై నేటికి సకల జన మాననీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ ధ్రువ చరిత్ర చదివినవారు, విన్నవారు యశస్ఫూర్తితో సకుటుంబముగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు. ఆ ధ్రువునకు శంభువు అనే భార్య యందు శిష్టి, భవ్యుడు అని ఇద్దరు కొడుకులు. శిష్టికి సుఛాయ అనే భార్య యందు రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అని 5 కొడుకులు. రిపునకు బృహతియందు చాక్షుడు, వానికి పుష్కరిణియందు చాక్షుష మనువు పుట్టాడు. వానికి షడ్వలయందు ఉరుడు, పూరుడు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యబాక్కు, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అభిమన్యుడు అని 10 మంది కొడుకులు పుట్టారు. ఉరునకు ఆగ్నేయ అనే కాంతయందు అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగీరసుడు, శిబి అని 6 సుతులు జన్మించారు. వారిలో అంగునకు సునిధ అనే ఇల్లాలి యందు వేణుడు అనే కొడుకు పుట్టాడు. ఆ వేణుని కుడి భుజమును మునులు మధించగా దాని నుండి పృథువు అనే కొడుకు పుట్టి సాటిలేని భుజ విక్రమముతో రాజలోకమును వశపరుచుకొని నేలిన చక్రవర్తి అయి భూమిని గోవుగా చేసి పాలు పితికి ఆ పాలతో సచరాచర భూతకోటికి సంజీవన స్థితిని కలిగించాడు అని చెప్పగా శిష్యుడు గురువుకి నమస్కరించి, గురుదేవా, మునులు వేణుని భుజం మధించడం, పృథువు జన్మించడం, ఆ రాజు భూమిని ఆవును చేసి పితకడం, ఈ విషయం విస్తరించి చెప్పవలసిందని అడగగా పరాశరుడు చెప్పాడు. అంగుడు మృత్యు పుత్రికయైన సునిధను పెండ్లాడి ఆమె యందు కనిన వాడు వేణుడు. వానికి పట్టం కట్టి భార్యతో సహా తపశ్చర్యకై వనవాసి అయ్యాడు. ఆ వేణుడు మాతా మహాదోషం వల్ల పరిపాలనా పద్ధతిని చెయ్యక పాపపు పనులు చేస్తూ ఉండేవాడు. తాత ముత్తాతల నాటి అగ్రహారాలలో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణులను బాధించడం, న్యాయ పద్ధతికి విరుద్ధంగా ధనార్జన చేస్తూ దానిని దుర్వినియోగం చేయడం, వేదవేత్తలైన
విద్వాంసులు జీవితాలకు వేడి కలిగించి రాష్ట్రం నుంచి వెడలగొట్టడం, శుభప్రదమైన అస్తిక పద్ధతిని విడిచి పాషండమతం అవలంబించడం, జారచోరులను దురాచారులను ఆదరించి పోషిస్తూ ఉండడం, అసత్యమాడడం, ధర్మ మార్గాన నడిచేవారిని క్రూరంగా శిక్షించి ఏడిపించడం, పనిపట్టి సాధువులను బాధించడం వేణుని నిత్యకృత్యాలు. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జపాలు, దేవపూజలు చేయకూడదు. చేసిన వారికి మరణదండన అని తన రాష్ట్రమంతటా చాటించాడు. తనకెవరైనా బుద్ధులు చెప్తే వారిని తన పర అనే విమర్శ లేక శిక్షించి పురము నుంచి వెడలగొట్టేవాడు. ఇలాంటి వేణుని దుష్ట పరతకి ఫలితం అనావృష్టి, పాడి పంట ఏప్యమైపోయాయి. ప్రజలు అన్నపానీయాలకు అలమటిస్తూ దిక్కులేని వారయ్యారు. ఆ దశలో మునులు ఆలోచించి వారికి సద్బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్ళి పూర్వ రాజుల చరిత్రలు చెప్పి అలాంటి వారి వంశంలో పుట్టి వారిలాగా ప్రవర్తించక దుర్మార్గాన ప్రవర్తిస్తూ ప్రజలను కూడా కూడు గుడ్డాలేని దుర్దశకి తేవడం మంచిది కాదు రాజా. మునులను చంపడం, వేదాలను దూషించడం, దేవాలయాలు పడగొట్టించడం, బ్రాహ్మణులను ఏడిపించడం రాజధర్మమా? యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు. వారి సంతోషం వాన కురుస్తుంది. దానితో భూమి సస్యశ్యామలం అవుతుంది. ప్రజలు పాడి పంటలతో సుఖజీవ వనులవుతారు. ఇప్పటి నీ ప్రవృత్తి వల్ల దేశం దుర్భిక్షమునకు గురి అయ్యాయి. పూతకోటికి దినదిన గండమయ్యింది. మళ్ళీ చెప్తున్నాం, మీ పూర్వుల మార్గాన ప్రవర్తించు అని బోధించగా కోపముతో కొరకొరలాడుతూ వేణుడు మునులను చూసి, ఆపండి మీ పేలాపన. నాకన్నా మిన్నగా చెప్పదగినవాడు లోకంలో ఎవడున్నాడు? విష్ణువును నాకన్నా అధికుడిగా చెప్తున్నారే. మీకన్నా పిచ్చివాళ్ళుంటారా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంశలు ఉన్నవాడను నేను. కాబట్టి యజ్ఞాలు, యాగాలు అనేవి మరి చెయ్యనక్కరలేదని శాసించాను. పతిసేవ ఇల్లాలికి పరధర్మం. అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుసరణీయం అని అనగా మునులు శాంతించి అల్లనల్లన ఏమేమో బోధించారు. కానీ వేణుడు వినలేదు. పైగా దేవతానింద పాట పాడుతూనే ఉన్నాడు. వాని వికృత పద్ధతిని భరించలేకపోయారు. కరుణోపయోనిధిని, పద్మాక్షుణ్ణి, శ్రీహరిని నిందిస్తున్న ఈ పాపాత్ముణ్ణి తుదముట్టించి ధర్మ సంరక్షణ చేసి ప్రజలను కాపాడాలి అని నిశ్చయించుకొని దర్భలు పట్టుకొని మరణ మంత్రాలు పలుకుతూ ఆ దర్భలను వేణుని మీదికి విసిరారు. తీవ్రాగ్నిజ్వాలలు చిమ్ముతూ ఆ దర్భలు నిశిత శరములై వానిని తాకగానే వేణుడు దబ్బున కిందపడి కన్నుమూశాడు. వాని శరీరమును తైలపాకం చేయించి మంత్రులకప్పగించి భూపరిపాలన చేస్తూ ఉండడం దన్నారు. మంత్రులు ఏమి అనలేక ఊరుకున్నారు. ఇక ఏముంది, పరిపాలకుడు లేడు. దొంగలు మూకముకలుగా ఊళ్ళపై బడి బ్రాహ్మణులను చావగొట్టుతూ సిరిసంపదలను హరింపసాగగా ఆ బ్రాహ్మణులు కుయ్యో మర్రో అని ఏడుస్తూ వచ్చారు. అరాచకం పద్ధతి అలా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. మునులు బ్రాహ్మణులను చూసి జాలిపడి ఓదార్చి వేణుని ఊరు భాగమును మధించారు. ఆ భాగము నుంచి భయంకర వికృతాకార కొడుకు
బయల్పడి నన్నేమి చేయమన్నారని హుంకరిస్తూ అడిగాడు. అనుకున్నదొక్కటి, జరిగినదొకటి. వీడు ప్రశాంతంగా పరిపాలన చెయ్యడని మునులు ఆలోచించి, నువ్వు వింధ్య పర్వత ప్రాంతాన ఉండి మ్లేచ్ఛ కిరాత జాతులకధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలిలాగా తిరుగుతూ ఎగిరి వెళ్ళిపోయాడు. తరువాత మునులు, ఈ వేణునిలో ఉన్న పాపం ఆ నిమిష రూపంలో అనిషాద రూపంలో వెళ్ళిపోయిందని సంతసించి ఉదాత్తాను దత్తా స్వరిత పద్ధతిని వేదమంత్రాలు ఉచ్చరిస్తూ వేణుని కుడిభుజం మధించారు. ఆ మదనం ఫలితంగా సాటిలేని భుజబలం, దివ్య తేజస్సు, లక్షితమైన అంగ సౌష్ఠవం కలవాడై విష్ణువు అంశలో ఒక బాలుడు పుట్టాడు. వానిని చూసి మునులు ఆనందించి, ఈ బాలుడు ధరణికి తగిన పతి అని ఏకవాక్కుగా వానికి పృథువు అని నామకరణం చేశారు. ఆ సమయంలో దివి నుంచి పుష్పవర్షం కురిసింది. దేవదుందుభులు మోశాయి. దేవగణాలు అభినందించారు. అలా పుట్టిన పృథువు యువకుడై మహానీయ మహిమ కలవాడై విరాజిల్లుతూ ఉన్నాడు. అలా ఉండగా దేవలోకము నుంచి విశిష్ట తేజస్సు గల ఖడ్గం, ధనస్సు, అక్షయ బాణ, తునిరములు, 2 వజ్ర కవచం యుద్ధ సాధనాలుగా వచ్చాయి. ధర్మానికి మగరూపైన మంచి కొడుకు కలగడం వల్ల వేణుడు పుణ్యస్థానానికి చేరాడు. మునులు పరమానందభరితులై గంగాది పుణ్యనదుల నుంచి, సముద్రాల నుంచి నీరు సువర్ణ పాత్రలతో తెచ్చి పృథువునకు అభిషేకం చేశారు. దేవగణాలతో బ్రహ్మ వచ్చి శుభముహూర్తాన పృథువుకి ధరాధిపతిగా పట్టం కట్టి చక్రవర్తిని చేశాడు. విష్ణుచక్రం వచ్చి పృథువు దక్షిణ హస్తమునకు దివ్యాభరణముగా ప్రకాశించింది. దానిని చూసి బ్రహ్మ చక్రవర్తిగా పృథువును చెప్పి అభినందించాడు. ఆ విధముగా పృథు చక్రవర్తి అయి ధర్మమూర్తిగా సుర నర ప్రశంసను పొంది సమధికైశ్వర్యవంతుడై రాజ్యం చేయసాగాడు. అలా చేస్తూ పైతమా యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞమునకు సంబంధించిన సూత్ర మంత్ర ప్రభావముచే 2 శిశువులు పుట్టారు. పుట్టిన వెంటనే యువకులు కాగా చూసి యజ్ఞానికి వచ్చిన మునులు వారి రూపురేఖలు, మాట తీరు చూసి సంతుష్టులై, మీ పేరు సూతుడు, మాగధుడు, మీరే చక్రవర్తి అని స్తుతిస్తూ ఉండండన్నారు. వారికి చక్కని వాగ్వైభవం కలిగించారు. సమయానుసారంగా సూత మాగధులు పృథు చక్రవర్తిని కీర్తిస్తూ ఉన్నారు. అలా ఉండగా ప్రజలు ఆకలి దప్పులకు లోనై ఆగలేక పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి, మహారాజా, ధర్మనష్టం, దానివల్ల అనావృష్టి, దాని మూలాన పాడి పంటలు నశించాయి, సస్యములు, ఔషధులు జీర్ణములై చెడిపోయాయి. ఇలా ఆకలి దప్పుదలకు చిక్కి శల్యమై పోయాము. అందరూ అడవులకు పోయి అక్కడ దొరికే కందమూలాలతో కక్కుర్తిపడి ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అన్నం, ధాన్యమూలం అందరికీ ఆధారం. ఆ అన్నం లేకపోతే ఇక బ్రతుకెక్కడిది? ఆ అన్నం మాకు సంతృప్తిగా లభించే ఉపాయం చూసి ప్రజారక్షకుడవై వర్ధిల్లు మహారాజా అని ఘోషించారు. వారి ఘోష విని ఒక్క క్షణం పృథు చక్రవర్తి ఆలోచించాడు. సస్యనాశనం చేసి ప్రజలకు కరువు కలిగించిన ఆ భూమిని హతమారుస్తాను అని దిగ్గున లేచి విల్లందుకొని బాణం సంధించాడు. ఇక ప్రయోగించడమే తడవు. భూమి అదిరి గోరూపం
ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళాలని పరుగెత్తుతుండగా చక్రవర్తి వెంట వెళుతూ, నువ్వు ఎక్కడకు వెళ్ళినా సరే నా బాణానికి గురికాక తప్పదు అని గట్టిగా అనగా, భూమి, రాజా, స్త్రీవధ పాపం అని నీకు తెలియదా? కాగా నన్ను చంపితే ప్రజల స్థితి ఏమి? నీవు పాలించేది ఎలాగా ఆలోచించావా? ప్రజలకు తిండి లేకుండా చేసిన దుర్మార్గురాలువు. అందరినీ కాపాడడానికి నిన్ను చంపడం పుణ్యమే గాని పాపం కాదు అనే వారి స్థితి తరువాత చూస్తాను. దైవ బలం సమృద్ధిగా ఉన్నవాడను నేను. వారిని సుఖంగా పాలించడం నాకు కష్టం కాదు. సరే, ఒక ఉపాయం చెప్తాను విను. దానివల్ల ప్రజా సంరక్షణ జరుగుతుంది. సస్యాలు, ఔషధులు నాలో జీర్ణములై ఉన్నాయి. ఇప్పుడు గోరూపాన ఉన్న నాకు ఒక దూడను కలిగించు. అది తాగే సమయంలో ఔషధులు, సస్యాలు ఆవర్భిస్తాయి. ఆ ప్రయత్నం చెయ్యి. చక్రవర్తి భూదేవి మాట విన్నాడు. సరే అన్నాడు. స్వయంభువును దూడగా కల్పించి తానే పితికాడు. ఏకధారగా పాలు కురిశాయి. అవి నేలపై పడగానే సస్యములు మంత్రించినట్టు నూత్న శోభతో పైకి లేచాయి. ఎక్కడ చూసినా భూమి సస్యశ్యామలమై కనుపండుగగా ఉన్నది. ఆ పాలతో దైత్య కిన్నరాదులకు, మృగాలకు, మానవులకు సమృద్ధిగా వారికి కావలసిన ఆహారం సమకూరింది. అలాగ భూమిని మళ్ళీ యథాపూర్వ రూపానికి తెచ్చి నరసుర రంజముగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు. ఆ సత్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో పృథివీ అనే పేరు వచ్చింది. ఈ పృథు చక్రవర్తి కథ విన్నవారికి ఎలాంటి పాపము అంటదు. తేజస్సు, సమృద్ధిగా, సిరి సంపదలు, సుఖ సంతోషాలు, కీర్తి, ఆయురారోగ్యాభివృద్ధి, అశ్వమేధ యాగం చేసిన ఫలము ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు. ఆ పృథ చక్రవర్తికి వార్ది అని 2 కొడుకులు. వారిలో అంతర్ధికి శిఖండియను భార్యయందు అవిర్ధనుడు అనే కొడుకు పుట్టాడు. వానికి అగ్ని వలన పుట్టిన దీశన అనే కాంతయందు ఒక కొడుకు కలిగాడు. అతడు యజ్ఞ సమయమందు కుశలను ప్రాచీన గ్రహములుగా ఉంచడం వల్ల ప్రాచీన బర్హి అని ప్రసిద్ధుడయ్యాడు. అతనికి సముద్రపుత్రి అని సవర్ణ యందు ధనుర్వేద పారంగతులైన ప్రచేతసులు 10 మంది పుట్టారు. వారు భేదము లేని పద్ధతిని ధర్మ ప్రవర్తనులై 10,000 సంవత్సరాలు సముద్రం నడుమ తపస్సు చేశారు అని చెప్పగా మైత్రేయుడు అడిగాడు, గురువర్య, ప్రచేతసులు సముద్రం మధ్యమున అంతకాలం తపస్సు చేయడానికి కారణం ఏమి? ఆ కథ వినాలని ఉంది అని అడగగా పరాశరుడు చెప్పాడు. అది రేపటి వీడియోలో వస్తుంది. విష్ణు పురాణం ఇది 3వ భాగం. రేపటి వీడియో 4వ భాగంలో వస్తుంది. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.